వివాహ భోజనంబు వింతైన వంటకంబు. నలభీమ పాకం గురించి మీకు తెలుసా? అందులో నలుని గురించి మీకు తెలుసా? నలోపాఖ్యాన గురించి తెలుసుకుందాం ఈరోజు. లెట్ us స్టార్ట్ అవర్ షో. నలదమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు, వీరి చరిత్ర గురించి తెలుసుకుందాం. విదర్భ రాజ్యంలో భీముడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. అందువల్ల దమనుడు అనే ఋషిని సేవించాడు. ఆ ఋషి అనుగ్రహం వల్ల దముడు, దంతుడు, దమనుడు అనే కుమారులు జన్మించారు. మరియు దమయంతి అనే కుమార్తె జన్మించింది. ఈ ఋషి అనుగ్రహం వల్ల పుట్టినందువల్ల ఆమెను దమయంతి అనే పేరు వచ్చింది. నిషాదరాజు అయిన నలమహారాజు తన ఉద్యానవనంలో స్నేహితులతో విహరిస్తూ ఉన్నప్పుడు హంసల బారు ఒకటి వనంలో వాలింది. వాటిని వెంటాడదాం అని అనుకున్నారు. అలా వేటాడుతూ ఉండగా అది మాట్లాడసాగింది. హంస దమయంతి గురించి వర్ణిస్తూ ఆమె అందచందాల గురించి వర్ణించింది. ఆమె ఒక అతిలోక సుందరి అని ఆమె సుగుణాల గురించి వర్ణించసాగింది. నలుడు కూడా ఆ హంసను విడిచిపెట్టాడు. కృతజ్ఞతగా ఆ హంస ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పసాగింది. అలా హంస రాయబారాలు సాగేవి. అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. విదర్భరాజు భీముడికి ఈ విషయం గురించి తెలిసింది. ఆయన తన కుమార్తెతో మాట్లాడి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఇక్కడ నారదుడు, పర్వతుడు అనే ఋషులు దేవేంద్రుడితో చర్చిస్తున్నారు. దేవేంద్రుడు ఈ మధ్య వీరస్వర్గం పొందిన వీరులెవరూ స్వర్గానికి రాలేదే అని అడిగారు. ఏమైనా విశేషం అని ఋషిని అడిగారు. దానికి నారదుడు, పర్వతుడు ఇలా అన్నారు. భూమిపై దమయంతి అనే అతిలోక సుందరి, ఆమె స్వయంవరానికి అందరికీ వెళ్తున్నారు. ఎవ్వరూ ఇప్పుడు యుద్ధాల్లో లేరు అని, అలాంటి ప్రస్తావన లేదని చెప్పారు. ఎవరెవరు వెళ్తున్నారు అని అంటే సుర, యక్ష, నాగ, కిన్నర, దేవ, మానవులు వెళ్తున్నారు అని అన్నారు. అయితే దేవేంద్రుడు కూడా మరో 3 దిక్పాలకులతో కలిసి వరుణుడు, యమధర్మరాజు, అగ్నిహోత్రుడితో కలిసి స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నారు. అలా వాళ్ళు నలమహారాజు దగ్గరికి మారువేషాలలో వచ్చారు. ఆయనతో ఇలా అన్నారు. నిత్య సత్యవ్రత అంటే నిత్యం సత్యం పలికేవాడు అని అర్థం. మీరు మాకు ఒక రాయబారం చేయాలి అని అన్నారు. అలాగే అని మాట ఇచ్చాడు నలమహారాజు. అయితే దమయంతితో మాలో ఎవరినైనా వివాహం చేసుకోమని రాయబార సందేశం చెప్పాడు. ఇప్పుడు నిజరూపాలతో నేను దేవేంద్రుడిని, వీళ్ళు వరుణుడు, యమధర్మరాజు, అగ్నిహోత్రుడు అని ముందరి కాళ్లకు బంధం వేశారు. అయితే నేను అంతఃపురంలోనికి ఎలా వెళ్ళాలి అని ప్రశ్నించాడు. నీవు దమయంతికి తప్ప ఎవరికీ కనబడవు అని చెప్పారు. ఆయన ఒప్పుకున్నాక దూతగా నలమహారాజు బయలుదేరారు. అంతఃపురంలోకి ప్రవేశించగా ఆయన రాకను గమనించిన దమయంతి చిలికత్తెలను సైగ చేసి పంపివేసింది. దమయంతి, హంసలు నిన్ను వర్ణించిన దానికంటే 100 రెట్ల అందంగా ఉన్నారు. మీ శౌర్య ప్రతాపాల గురించి నేను విన్నాను. ధర్మపాలన, సత్యవచన, తెలుగు గుణాలు ఎంతగానో ఆకట్టుకున్నాను. ఈ స్వయంవరం మీ గురించే. మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని తన మనసులో మాట నలునితో చెప్పింది. ఆయన ఈ మాటలు విని చాలా సంతోషించారు. కానీ తను ఒక రాయబారిగా వచ్చానని చెప్పడంతో ఆమె, నాకు దేవతలంటే గౌరవమే, వారిని పూజిస్తాను, కానీ వివాహం చేసుకోలేను. నేను మనసా వాచా కర్మన మిమ్మల్నే భర్తగా భావించాను. మీరు సందేశం తీసుకువచ్చారు, సరే, అంతవరకే మీ ధర్మం. నేను ఎవరిని వరించడం నా ధర్మం. నేను మిమ్మల్నే పెళ్ళాడతానని అనుకుంటున్నాను. రేపు స్వయంవరంలో కలుసుకుందాం అని చెప్పింది. అలా సమాధానం జరిగిన తర్వాత దేవతలు విషయాన్ని గ్రహించారు. స్వయంవరంలో వాళ్ళు అచ్చం నలునిలాగే ఆయన పక్కనే కూర్చున్నారు. వరమాల తీసుకొని తీరా దమయంతి వచ్చేసింది. ఆశ్చర్యానికి గురయ్యారు అందరు. ఆమె అందరినీ చూసి ఆశ్చర్యపోయింది. ఈ 5గురిలో నానల మహారాజు ఎవరు, ఎలా తెలుసుకోవడం అనే సందిగ్ధంలో పడిపోయింది. అలా ఉండగా ఆమె దేవతలను ప్రార్థించింది. వాళ్ళు శాంతి చేకూరితేనే తప్ప తన వివాహం జరగదని గ్రహించింది. ఆ ప్రార్థనలకు లొంగిన దేవతలు దమయంతి బుద్ధికి ప్రచోదనం కలిగేట్టు చేశారు. తియో యోనః ప్రచోదయాత్. అప్పుడు ఆమె దేవతలకు చెమటలు పట్టవు, కాళ్ళ కిందకి తగలవు, కనురెప్పలు పడవు అని గుర్తుకు వచ్చింది.
అలా చెమటలు కక్కుతున్న నలుని వైపు దమయంతి చూసింది. ఈ విధంగా నలమహారాజు గారిని గుర్తించి స్వయంవరంలో వరమాల వేసింది. అలా నలమహారాజుకి దమయంతికి వివాహం జరిగింది. దేవేంద్రుడు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను. అగ్నిహోత్రుడు నువ్వు తలుచుకున్న వెంటనే నేను వస్తాను. అగ్నిహోత్రుడు నువ్వు తలుచుకున్న వెంటనే నేను వస్తాను. వరుణుడు నువ్వు ఎప్పుడు తలిచినా నేను వస్తాను. యమధర్మరాజు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మం తప్పవు అని ఆశీర్వదించారు. ఇలా కళ్యాణం జరిగిన తర్వాత వారు ఆకాశ మార్గాన బయలుదేరుతున్నారు. అప్పుడు త్రోవలో ద్వాపరుడు కలిపురుషుడు ఎదురయ్యారు. మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. మేము దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాం. ఇంకా ఎక్కడి కళ్యాణం, వాళ్ళ వివాహం ఎప్పుడో అయిపోయింది. ముందే కలికి పిచ్చి కోపం, చాలా క్రోధంతో ఉన్నాడు. వాళ్ళు ఎలా సుఖపడతారో నేను చూస్తా అన్నాడు. ద్వాపరుడిని వెంటేసుకొని అప్పటి నుంచి ఎలా నలమహారాజు లోపలికి దూరాలి, ఆయనను ఎట్లా సుఖపడకుండా చేయాలి అని చూస్తున్నాడు. కానీ ఎక్కడా దూరే అవకాశమే లేదు. ఆయన ధర్మం, నిష్ఠ, సత్యం కలిని దగ్గరికి కూడా రానివ్వట్లేదు. కలిని దగ్గరికి కూడా రావట్లేదు. రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళకు అంతలోపే 2 పిల్లలు పుట్టారు. ఒకరి పేరు ఇంద్రసేన, ఇంకొకరి పేరు ఇంద్రసేనుడు అనే కుమారుడు జన్మించారు. కలి నిష్కారణ కోపం, అష్టకష్టాలు పెడదామనే బుద్ధి ప్రవేశం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఓ రోజు సంధ్యావందనం గురించి ఆయన తొందరలో పాద ప్రక్షాళన అంటే కాళ్ళు కడుక్కోకుండా వచ్చేశారు. ఈ యొక్క విషయంతో కలి నలమహారాజులోనికి దూరేసింది. ముందుగానే ద్వాపరునితో చెప్పినట్లు తన దాయాది అయిన అంటే పెదనాన్న కొడుకు పుష్కరుడిలో దూరేసిండు. ద్వాపరుడు పాచికలని ఆవాహించిండు. నలమహారాజుని జూదానికి పిలిచిండు. ఓ రాజు జూదానికి పిలిచినప్పుడు వెళ్ళాలి, అది ఒక నియమం. అప్పుడు జూదం ఆరంభమైంది. కలి లోపల ఉన్నాడు కాబట్టి పందెం మీద పందెం ఒడుతూనే ఉన్నాడు. అప్పుడు బ్రాహ్మణులు చూశారు, ఇలా ఒడ్డితే సర్వం సహా అవుతుంది. ఈ విషయాన్ని దమయంతితో చెప్పారు. ఆమె నెత్తి నోరు బాదుకొని చెప్పింది. కలి ప్రభావం వల్ల ఆయన పందెం ఒడ్డుతూనే ఉన్నాడు. చూసింది దమయంతి వార్ష్ణేయుడు అనే ఒక రథసారిని పిలిచింది. ఆమె పిల్లలని పుట్టింటి వద్దకు అంటే వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గరికి వదిలేసి రమ్మని, దగ్గర దింపి రమ్మని వార్ష్ణేయుడిని ఆదేశించింది. వెళ్ళి అక్కడే ఉండకు, మళ్ళీ తిరిగిరా అని చెప్పింది. పుష్కరుడి రాజ్యం గెలుచుకున్నాడు. అంతా స్వాహా అయిపోయింది. రాజ్యం పోయింది, అన్నీ పోయినాయి. కట్టుబట్టలతో తన భార్యతో కలిసి బయటకు వచ్చేసి ఒక్కరు కూడా అలా కీకారణ్యమున నడక సాగుతుంది. 3 రోజులు గడిచిపోయాయి. తిండి లేదు. ఆ అరణ్యంలో కపూతములు అంటే కబుర్తలు ఎగురుతున్నాయి అన్నమాట. వాటిని పట్టుకోవడానికి తన మునకు ఉన్న ఏకైక వస్త్రం పంచని ఎరగా వేశాడు. ఆ బంగారు కపూతలు పక్కపక్క నవ్వి, ఓ పిచ్చి మహారాజా, నేను ద్వాపరుని, ఈ కపూతలను ఆవహించిన, నీ పంచ కూడా తీసుకొని పోతున్నా పో అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు దమయంతి తాను ఆ చీరలో సగభాగం అంటే హాఫ్ చుట్టుకొని ఉన్నాడనమాట. అప్పుడు దమయంతి తన చీరలో సగభాగాన్ని ఇచ్చింది. నలుడు కృంగిపోతున్న సమయంలో, మీరు సార్వభౌములు, చక్రవర్తి, దిగులు పడకండి, రోజులు అందరికీ ఒకేలా ఉండవు అని ఓదారుస్తుంది. అరణ్యంలో 4 త్రోవలు వచ్చినాయి. ఆ త్రోవలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అంటే దక్షిణాపురం, విదర్భ, కోసల, ఉజ్జయిని, ఈ 4 త్రోవలకి వెళ్తుంది. మనం విదర్భకి వెళ్దామండి, మా నాన్నగారి దగ్గరికి వెళ్దాము, ఆయన వద్ద ఉందాము అని చెప్పేసి ఆమె సమజాయిస్తుంది. కానీ అలా అరణ్యంలో ఒక మట్టి గృహంలో ఉండిపోయారు. ఆ రోజు నిద్రపోయారు. ఆమె మంచి నిద్ర పట్టింది. కానీ నలమహారాజుకి ఆకలికి తట్టుకోలేకపోయాడు. నిద్ర పట్టట్లేదు. ఆలోచిస్తూ, నన్ను కట్టుకున్న భార్యకి అన్నం పెట్టలేదు, నీళ్ళతో 5 రోజులు గడిచిపోయినాయి, రాజ్యం గురించి ఆలోచనలు, ఇవన్నీ కృంగదీసినాయి ఆయన. కలి ఆవహించిన నలుడు తనను విడిచిపెట్టి అరణ్యం వైపు వెళ్ళిపోయాడు. అంటే ఆమెను వదిలిపెట్టి అరణ్యంలోకి నడక సాగిస్తున్నాడు. ఈ కారణ్యంలో నిద్రలేచిన
నలుడు లేడు. తన భర్త వదిలేసి వెళ్ళినందుకు ఏడ్చింది. ఫస్ట్ టైం ఏడ్చింది ఆమె. నిన్ను వీడనని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయినందుకు భర్తకు అసత్య దోషం వస్తుందేమోనని ఏడ్చింది ఆమె. ఊరికనే ఏడవలేదు, భర్తకు అసత్య దోషం అంటుతుందేమోనని బాధతో ఏడ్చింది ఆమె. ఇలా ఉండగా అకస్మాత్తుగా ఓ కుండ చిలువ ఆమెను పట్టేసుకుంది. అది గ్రసించబోతుండగా ఒక కిరాతకుడు వచ్చి ఆమెను రక్షించుండు. కత్తితోని ఆ కొండవ చిలువను ఖండాలుగా నరికేసాడు. వాళ్ళంతా రక్తం. స్నానం చేసుకొని సీతాఫలాలు తేనె తీసుకొని దమయంతికి ఇచ్చిండు. ఆమె అది కొద్దిగా తిని అలసటతోని పడుకుండిపోయింది. ఆ తరువాత మెలకు వచ్చింది. కిరాతకుడు మనసులో చెడు ఆలోచనలు వచ్చినాయి. నేను నిన్ను పతిగా స్వీకరిస్తాను అని అన్నాడు ఆమెతో. నేను మహాపతివ్రతను, నిన్ను స్వీకరించను అని, నేను మహాపతివ్రతనైతే వీడు భస్మమౌదుడుగాక అనే ఒక శాపాన్ని వదిలింది. ఆమె బలవంతం చేస్తుంటే ఆ శాపాన్ని వదిలిందని. అలా అనగానే వాడు అక్కనే భస్మమైపోయాడు. ఇక్కడ ప్రాణం కన్నా శీలం గొప్పది. ఫస్ట్ కుండచిలో కలిసినప్పుడు ఈమె ఏం చేయలేదు, అక్కడ ప్రాణం పోతే పోయింది అని వదిలేసుకుంది. కానీ ఇక్కడ శీలం మీకు వచ్చేవరకు తనను కాపాడుకోవడానికి శాపం పెట్టింది. ఇక్కడ నుండి బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. ఆమెకు అకస్మాత్తుగా ఒక మునిపల్లె కనిపించింది. అక్కడ నుండి బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. ఆమెకు అకస్మాత్తుగా ఒక మునిపల్లె కనిపించింది. మునులను నమస్కరించింది. వాళ్ళు ఆమెను చూసి, నీ భర్త క్షేమంగానే ఉన్నాడు, త్వరలో నిన్ను కలుసుకుంటాడు, రాజ్యాన్ని పొందుతాడు అని పలికారు. ఆమె చాలా సంతోషించింది. అలా చెప్పి ఇలా చూస్తూ ఉండగానే మునిపల్లె మాయమైపోయింది. ఆమె అది దైవ అనుగ్రహంగా అనుకుని జీవించాలి అనే కోరికతో నడక సాగించింది. ఇప్పుడు వర్తకుల గుంపు ఒకటి కనబడింది. ఏదో ఊరికి వెళ్ళాలి అని వెళ్తుండగా దారిలో ఒక నది పక్కనే పడుకున్నారు. కానీ అంతలో ఒక ఏనుగుల గుంపు వచ్చి అందరినీ పట్టుకొని తొక్కి చంపేసింది. కానీ విచిత్రం ఏమిటంటే దమయంతి జోలికి ఒక్క ఏనుగు కూడా రాలేదు. ఆశ్చర్యం! 4 బ్రాహ్మణులు మిగిలారు అంతే. వారితో కలిసి చేది ప్రభు అయిన శుబాహుపురానికి చేరుకుంది. బ్రాహ్మణులతో కలిసి వెళ్తుంటే అప్పుడు రాజమాత ఈమెను చూసి, నాకు తెలియని అనురక్తి ఏదో కలుగుతుంది, ఈమెను చూస్తే ఏదో బాంధవ్యం సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది అని పిలిపించింది. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పింది. నువ్వు ఎవరమ్మా అని అడిగింది. నేను విధి చేత కష్టాలను అనుభవిస్తున్న దానిని అని చెప్పుకుంది. అంతేగాని ఆయన ఎవరో వదిలేసిపోయారు, నా మొగుడు నన్ను వదిలేసిండు అని చెప్పలేదు. ఆమె నేను సైరంధ్రిగా ఉంటాను, ఎంగిలి తినను, కాళ్ళు పట్టను, దాసీ పనులు చేయను, అన్యులతో మాట్లాడను అని, నేను బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడుతానని చెప్పింది. ఆమె అప్పుడు కూడా అదే చిరిగిపోయిన చీరతో భూషయనం చేసింది. ఈమె ఇలా ఉంటే అక్కడ నలుడు అరణ్యములో ఎక్కడికో వెళ్తున్నాడు. అలా నడక సాగుతూనే ఉంది. 5 రోజుల నుంచి ఆహారం లేదు. ప్రయాణిస్తుండగా ఒక పెద్ద అరుపు. వెళ్ళి చూస్తే పెద్ద మంటలు. ఆ మంటల మధ్యలో కర్కోటకుడు అనే పెద్ద మహాసర్పం చుట్టుకొని ఉంది. మహారాజా మహారాజా నన్ను కాపాడు 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 అని కర్కోటకుడు ఒక నాగకుమారుడు, నేను నాగకుమారుణ్ణి అని అరిచింది. రాజు దగ్గరికి వెళ్ళగా చుట్టలు చుట్టుకొని ఉన్న కర్కోటకుని చూసి ఆశ్చర్యం, మహాసర్పం అనుకున్నాడు. కర్కోటకుడు, సందేశించకు, నా ఆకారాన్ని చూసి భయపడకు, నేను చిన్నగా నీ చేతిలో పట్టేంతగా మారిపోతాను, నన్ను చిన్న పాము పిల్లల మాదిరిగా మారిపోతాను అని మారిపోయాడు. నలుడు కర్కోటని తీసుకొని నీళ్ల వద్దరు వెళ్తుండగా కర్కోటకుడిని కింద పెడుతుండగా, ఆగు మహారాజా, ఒక్క 10 అడుగులు ముందుకు వేయి అన్నాడు. అలాగే రాజు కూడా 10 అడుగులు వేశాడు. అంతే, కర్కోటకుడు ఒక్క కాటు వేశాడు. క్షణంలో నలునిలోనికి విషం ప్రవేశించింది. పొట్టిగా కురత చేతులతోని కాళ్ళు పొట్టిగా అయిపోయినాయి, కూని వచ్చేసింది, ఒక మరుగుజ్జులాగా అయిపోయింది. నేను నీకు సాయం చేస్తే నువ్వు చేసే ఉపకారం ఇదేనా కర్కోటకా అని అడిగాడు. కర్కోటకుడు నవ్వి ఇలా అన్నాడు, రాజా, నేను నీకు మంచి చేశాను. నీ నిజస్వరూపంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపడతారు. నీ రూపం మారిందే కానీ మేధా సంపత్తి అలాగే ఉంది. నీ భార్య క్షేమంగానే ఉంది. మీరు తొందరగా కలుస్తారు, నీకు రాజ్యం దక్కుతుంది, మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి
అని ఆశీర్వాదం చేసింది. నా విషప్రభావం వల్ల పిశాచాలు, రాక్షసులు అవి మిమ్మల్ని ఏం చేయలేవు, అవి ఆవహించవు, నీకు శత్రుభీతి ఉండదు, యుద్ధం వస్తే గెలుపు నీదే. ఇక్కడికి దగ్గరగా ఉన్న ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళండి. అయోధ్య రాజ్యం, ఇక్ష్వాకుల వంశం. ఋతుపర్ణుడే రాజు. ఆయన దగ్గర అక్షహృదయం అనే విద్య ఉంది. దానిని గ్రహించి మీ వద్ద ఉన్న అశ్వహృదయం అనే విద్యను ఇవ్వండి. అంతేకాకుండా నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకున్నా ఒక దివ్య వస్త్రం వస్తుంది, దాన్ని కప్పుకుంటే నీ రూపం మళ్ళీ నీకు వస్తుంది అని చెప్పి కర్కోటకుడు అంతర్ధానమైపోయాడు. అలా బాహుకుడు అనే పేరు మార్చుకొని ఋతుపర్ణ మహారాజు వద్దకు వెళ్ళాడు. రాజా, నాకు అశ్వ విద్య, పాక విద్య, శిల్ప విద్య తెలుసు అని చెప్పి ఋతుపర్ణ మహారాజు కొలువులో చేరారు. మీకు వార్షేయుడు గుర్తున్నాడా? పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దింపి వెనక్కిరా అని దమయంతి చెప్పిన సారథి ఆయన ఇక్కడికే వచ్చి చేరారు. ఆయన తిరిగి వచ్చేసరికి నలమహారాజు రాజ్యభ్రష్టుడు అయ్యాడు అని తెలుసుకుని ఋతుపర్ణ మహారాజు కొలువులో చేరాడు. ఆయన కూడా నలుణ్ణి గుర్తుపట్టలేదు. ఈ రాజుని గుర్తుపట్టారా? అయోధ్య నగరం, ఇక్ష్వాకుల వంశం, ఋతుపర్ణుడు. ఈయన గురించి తెలిసిన వారు కామెంట్ చేయండి. ఇక్కడ ఇలా ఉండగా కూతురు, అల్లుడు కోసం విదేహ మహారాజు భీముడు ఆయన బ్రాహ్మణుల సమూహాలను పిలిచి అన్వేషించమని ఆదేశించాడు. సుదేవుడు శుభాహురానికి వచ్చాడు. అక్కడ అంతఃపురంలో దమయంతిని గుర్తుపట్టాడు. ఆమెతో ఇలా సంభాషిస్తున్నాడు. అంతటి మహాపతివ్రతవే, నలమహారాజు భార్యవి, భీముడు కూతురివి, ఇలా ఇక్కడ ఉన్నావు. భీముడు నీ కొరకు నలమహారాజు కొరకు భీముడు నీ కొరకు నలమహారాజు కొరకు వెతుకుతున్నాడు. రాజమాత బ్రాహ్మణుతో మాట్లాడడం గమనించి ఆయన ఎలా ఉన్నారు? ఈ సాత్విమని నలమహారాజు భార్య, విదేహరాజు భీముని కుమార్తె అని ఆశ్చర్యపోయింది. ఎందుకు అంటే ఆమె దమయంతి తన సోదరి కుమార్తె అని తెలుసుకుంది. అమ్మ దమయంతి, మీ అమ్మ నేను అక్కా చెల్లెళ్ళం, దశర్ణరాజు కుమార్తె, నువ్వు నాకు కూతురివి అవుతావు అమ్మా అని చెప్పింది. కొన్ని రోజులు ఇక్కడ ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. లేదు, మా అమ్మగారి ఇంటికి నేను వెళతాను అని సుదేవుడితో కలిసి వెళ్ళిపోయి విదర్భ దేశం చేరుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారితో నలుడు బ్రాహ్మణుడు వెళ్ళిన కనిపెట్టలేకపోయారు. అంటే ఏదో ప్రచ్ఛన్న వేషంలో ఉన్నాడు అని అర్థమవుతుంది అని నాకు అనుమానం. అప్పుడు బ్రాహ్మణులను పిలిచి, మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళి ఇలా చెప్పండి, నిత్య సత్యవర్తుండు, నీ భార్యని మోసగించి వంచన చేసి వెళ్ళినవాడవు, నీ భార్యని విడిచిపెట్టినవాడు ఎక్కడున్నావో అని ప్రశ్నించండి అని. పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు ఈ ప్రశ్న అయోధ్య ఋతుపర్ణుడి రాజ్యంలో ప్రశ్నించాడు. అప్పుడు సమాధానం రాలేదు. కానీ పర్ణాదుడు నిద్రిస్తున్న సమయంలో వచ్చి ఒకవేళ ఏదైనా దోషం ఉన్నా ఆయన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడేమో అని వెళ్ళిపోయాడు. పడుకున్నట్లు ఉన్న పర్ణాదుడు విన్నాడు. ఈ విషయం విని పర్ణాదుడు వెళ్ళి దమయంతితో విషయం చెప్పిండు. సందేహం లేదు, ఆ నలుడు పలికిన మాటలే. ఆయన ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆయన మరిగుజ్జుల కురుచ చేతులతో, పొట్టి కాళ్ళతో, నల్లటి రంగుతో ఉన్నారని చెప్పింది అని. ఇదో ప్రచ్ఛన్న రూపంలో ఉన్నారని గ్రహించి అశ్వవిద్య తెలిసిన వాళ్ళలో నలుడు ఒక్కడే. ఒక్క రోజులో అయోధ్య నుంచి ఇక్కడికి రావాలంటే ఒక్క నలుడికే సాధ్యం అని దమయంతి పునఃస్వయంవరం అని వెళ్ళి ఋతుపర్ణుని ఆహ్వానం తీసుకు వెళ్ళమని దమయంతి పునఃస్వయంవరం అని వెళ్ళి ఋతుపర్ణ మహారాజుకి వెళ్ళి ఆహ్వానం ఇవ్వమని వేరే బ్రాహ్మణుతో పంపించింది. ఋతుపర్ణుడు అసలు ఈ పునఃస్వయంవరం ఏంది, ఇదేదో తమాషాగా ఉందే, ఇదేదో కొత్తగా ఉందే అని చెప్పి ఇదేదో వెళ్దామని చెప్పి అనుకున్నాడు. బ్రాహ్మణునితో బాహుకునితో రథం తయారు చేయమని చెప్పిండు. ఈరోజు రాత్రి విదేహ రాజ్యం వెళ్ళాలి, అదేదో పునఃస్వయంవరమట అని అన్నాడు. వార్ష్ణేయుడు మంచి గుర్రాలు తయారు చేసి పగ్గాలు తయారు చేసి కడుతున్నాడు. కానీ బాహుకుడు వచ్చి ఇవి కావు,
పొట్టి గుర్రాలు మోసరి గుర్రాలను తీసుకొచ్చి కట్టిండు. ఋతుపర్ణుడు, ఇదేమిటి ముసరి గుర్రాలు పైగా పొట్టి గుర్రాలు కట్టావు, ఇంతకు నాకు ఎందుకు కట్టినవు, వీటి గురించి తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. ఎందుకు, నాకు తెలుసు వీటి గురించి, చూడు మహారాజా అని అన్నాడు. ఇది ఆయన రథమే. అప్పట్లో వార్ష్ణేయుడు తీసుకువచ్చాడు పిల్లల్ని వదిలేసి. ఆయన రథం నడుపుతుంటే ఆశ్చర్యం, అద్భుతం. నడుపుతున్నవాడు ఆయన రథం నడుపుతుంటే ఆశ్చర్యం, అద్భుతం. నడుపుతున్న ఆ నైపుణ్యం మాతలియా, అరూరుడా లేదా నలుడా అని అనుకుంటున్నాడు. బాహుకా ఈ అశ్వహృదయం తెలుసు అనుకుంటున్నావు నీకు, కానీ నీకు ఒక విద్య తెలుసు, అదే అక్షహృదయం. నాకు కూడా ఒక విద్య తెలుసు, అదే అక్షహృదయం. నేను ఒక చెట్టును చూసి ఆ చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయో, ఆ కొమ్మలకి ఎన్ని రెమ్మలున్నాయో, ఎన్ని ఆకులున్నాయో చెప్పగలను అన్నాడు. బాకుడు రథం దిగి ఆ చెట్టు పడగొట్టాడు, లెక్క వేసాడు. మహారాజు ఋతుపర్ణుడు చెప్పిన విధంగానే ఆ చెట్టుకి అన్నే కొమ్మలున్నాయి, అన్నే రెమ్మలున్నాయి, అన్నే ఆకులున్నాయి. నేను నీకు అక్షహృదయ విద్య ఉపదేశం చేస్తాను, నువ్వు నాకు అశ్వహృదయ విద్యను ఉపదేశించు అన్నాడు. అక్షహృదయ విద్యను బాహుకునికి ఉపదేశం చేసింది. దీనివల్ల ఏమైందంటే ఈ విద్య ఒక సంఖ్యాశాస్త్రం, పాపకర్మ నివారణ చేస్తుంది, శరీరంలో ఏ విషమున్నా విరగొట్టేస్తుంది. అలా విద్యను ఉపదేశించగానే నలుని నుంచి ఒక నల్లని పొగ బయటికి వచ్చింది. అది నలునికే కనబడుతుంది. ఎవడరా నువ్వు అంటే, నేను కలిని, ఎన్ని రోజులు నీ శరీరంలో ఉండి నిన్ను ధర్మం నుంచి విముక్తిని చేయాలనుకున్నా, కానీ నా తరం కాలే. సత్యవ్రతం ధర్మం వల్ల ఇంకా ఈ కర్కోటకుడి విషం వల్ల నేను రోజు గాలిపోతున్నా, అయినా మొండిగా నీ శరీరంలోనే కూర్చున్నా ఇన్ని రోజులు అని వణుకుతూ చెప్పాడు. నిన్ను సంహరిస్తారే రే అన్నాడు. ఇంకా నన్ను ఏం చంపుతావు, ఇప్పుడు ఉపదేశించిన అక్షహృదయం వల్ల నేను ఉండలేకపోతున్నా, అంటే నేను ఇక విపాతక వృక్షం అంటే తాండ్ర చెట్టుని ఆవహించి ఉంటాను అని వెళ్ళిపోయింది ఆయన. అందుకే చాలామంది తాండ్ర చెట్టు ఎక్కడము, పడము, వాటి జోలికి పోవడము వెళ్ళరు. విదేహ రాజ్యానికి చేరుకున్నారు. ఋతుపర్ణుడికి అనుమానం, ఎవ్వరు రాలేదు, ఈ హడావడలేదు, ద్వితీయ స్వయంవరం అన్నారు, ఎవ్వరు లేరు, నేను ఒక్కనే వచ్చినా, సర్లే అని చెప్పేసి కూర్చున్నాడు. వార్ష్ణేయుడు బాహుకుడు వెళ్ళి బయట కూర్చున్నారు. దమయంతి తన చెలికత్తతో పిలిచి అసలు బాహుకుడు ఏం చేస్తుండు చూసిరా అని చెప్పేసి ఒక ఉపదేశం చెప్పింది, ఒక ప్రశ్న అడుగుమని చెప్పింది. రాణిగారు అరణ్యంలో భర్త విడిచిపెట్టినప్పుడు ఎలా సుదేహపురం చేరింది, అక్కడ అదే సగం చిరిగిన చీరతో భూషణం ఇక్కడ కూడా అలాగే భూషణం చేస్తుంది అని అనగానే ఈ వార్తలన్నీ విన్న బాహుకుని కళ్ళలో నుంచి నీళ్లు దిమ్మాయి. సుదేష్ణ చూస్తుందేమో అని చెప్పేసి తల పక్కకు తిప్పుకున్నాడు. మాట్లాడలేక ఏడుపు వస్తుంటే గొంతు సర్దుకోవడం ఆయన పనే. అది గమనించింది సుదేష్ణ. బాహుకుడికి కొన్ని వంటలు చేయమని చెప్పింది. రాజాజ్ఞ సరే అని వంటలు మొదలుపెట్టాడు. వచ్చి ఆయన ఎలా వంటలు చేస్తున్నాడు అని ప్రశ్నించింది. అప్పుడు ఆయన అసలు పొయ్యిలో కట్టెలే పెట్టడట్లేదు, అసలు కట్టెలు ఉన్నాయో లేవో కూడా కనబడట్లేదు, ఇప్పుడు ఆయన పొయ్యిలో కట్టెలే పెట్టట్లేదు, అసలు అవి ఎట్లా మండుతున్నాయో, అసలు ఆయన పొయ్యి నిప్పు ఎక్కువ కావాలంటే మంట ఎక్కువ పెట్టాలి, తక్కువ కావాలంటే మంట తక్కువ పెట్టాలి, ఆయన కట్టెలు తీయడం కానీ జరపడం కానీ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పింది. ఇంకో విషయం, నీళ్లు ఆయన తీసుకురావడం కానీ ఒక కుండ నుంచి ఇంకో పాత్రలోకి పోయడం కానీ నీళ్లు వాడితే అవే ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. ఇంకా ఆమె పిల్లల్ని వంటగదిలోకి తీసుకొని వెళ్ళింది. బయటకు వెళ్ళినట్టు చేసి లోపలికి తొంగి చూస్తుంది. ఆయన పిల్లల్ని చూడగానే గబాలన పిల్లల్ని ఎత్తుకొని ఏడుస్తూ ముద్దాడుతున్నాడు. చాలా ఏళ్ళు అయిపోయింది కదా చూసి, కన్నీళ్ళు వచ్చేసినాయి. ఈ విషయాన్ని గమనించి వెళ్ళి అన్ని విషయాలు గమనింతికి చెప్తుంది. ఆమె వెంటనే సభ తీర్చి ఋతుపర్ణ మహారాజుని, బాహుకుని, వార్ష్ణేయుణ్ణి సభకు పిలిచింది. పిలిచి ఇలా ప్రశ్న అడిగింది. అరణ్యంలో ఒక్కతే నిద్రపోతున్నప్పుడు చీర కొంగు చింపి భర్త కట్టుకొని భార్యని విడిచిపెట్టి
ఒకదాన్ని అరణ్యం వదిలిపోయిన వాడు ధర్మాత్ముడా చెప్పు. నేనే నలుణ్ణి, నాలో కలి ప్రభావం చేత అలా ప్రవర్తించాను. అయితే నువ్వు ఎందుకు ద్వితీయ స్వయంవరం ప్రకటించావు అని అడిగింది. నేను ద్వితీయ స్వయంవరం అనురక్తను కాను, కేవలం నీ అన్వేషణ కొరకే ఇలా చేశాను. అలా అయితే దేవతలు పలికెదురుగాక అని అడిగింది. వాయుదేవుడు వచ్చి ఆకాశవాణిగా ఈమె సత్యం చెబుతుంది అన్నారు. అలా నలుడు దమయంతి మళ్ళీ కలుసుకున్నారు. కర్కోటకుణ్ణి తలుచుకోగానే వస్త్రం వచ్చింది. ఆయన దాన్ని ధరించగానే ఆయన రూపం మళ్ళీ ఆయనకు వచ్చేసింది. నలమహారాజు కొంత సైన్యంతో తన దాయాదిపై యుద్ధానికి వెళ్ళాడు. నాతో యుద్ధం చేస్తావా లేదా జూదం ఆడతావా అని అన్నాడు. ఏం పనంగా పెడతావు అన్నాడు. దమయంతిని పనంగా పెడతాను అన్నాడు. అయితే ఆయనకు కొద్దిగా అనురక్త కలిగింది. అక్షహృదయం విద్య తెలుసు కాబట్టి ఆయన గెలిచాడు. నలుడు గెలిచాడు, రాజ్యం దక్కింది. పుష్కరుడిని పిలిచి, నిన్ను నరికేయాలి, కానీ పెదనాన్న కుమారుడివని నిన్ను వదిలివేస్తున్నాను, వెళ్ళు, రాజ్య బహిష్కరణ చేస్తున్నాను నిన్ను అని వెలివేశాడు. అలా నల దమయంతులు కలుసుకున్నారు. నలుడు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు వీర్ల పేర్లు ఉదయాన్నే తలుచుకోవడం ద్వారా మనకు కలిబాధలు ఉండవు, అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.